ప్రభా మేము రావడానికి ప్రభా సహాయం చేసిన దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అవును ప్రభా, మరి ఎవరైతే వస్తున్నారో ప్రభా ప్రతి ఒక్క ఆటంకం తొలగించి ప్రభా వాళ్ళు త్వరగా ప్రభా ఈ స్థలానికి చేరుకులాగా ప్రభా మీరు సహాయం దయచేయమని అడిగి వేడుకుంటున్నాను ప్రభా. ఎవరైతే రాలేకపోతున్నారో ప్రభా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని అడిగి వేడుకుంటున్నాను ప్రభా. అవును ప్రభా, మేము ఎక్కడైతే 2-3 ప్రభా కూడుకుంటారో ప్రభా అక్కడ మీ మధ్యలో మీ సన్నిధి ఉంటుందన్నారు ప్రభా. అవును ప్రభా, మా మధ్యలో ప్రభా మీరు ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మీ అపార ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న దేవా మీకు వందనాలు ప్రభా. మా ప్రతి ఒక్కరి పట్ల ప్రభా మీకున్న ప్రణాళిక చెప్పిన ప్రభా మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇప్పటి వరకు ప్రభా మా జీవితంలో ప్రభా మీరు చేసిన ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి ప్రభా మేలును బట్టి ప్రభా ఉపకారాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు కోట్లాది కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మేము ఏమై ఉన్నామో ప్రభా కేవలం మీ కృప ప్రభా. అవును ప్రభా సయ్యా ప్రభా, మీరు మా కొరకు ప్రభా మీ రక్తాన్ని కార్చి ప్రభా మీ శిలువలో ప్రభా మీరు చేసిన త్యాగాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. అవును ప్రభా, మేము ఏ పాటి వారం ప్రభా. అవును ప్రభా, మా పరిస్థితులు ప్రభా మీ శిలువ ప్రభా మీరు చేసిన త్యాగం ముందు ప్రభా ఏ పాటిది ప్రభా. అవును ప్రభా, ఎన్నది కాదు ప్రభా. అవును ప్రభా, మమ్మల్ని అందరినీ ప్రభా ఎంచుకొని ప్రభా మీరు నడిపిస్తున్న రీతిని బట్టి మీకు వందనాలు పరిశుద్ధాత్మ దేవా. ఈ సాయంకాలం సమయంలో ప్రభా ఈ ప్రార్థన అంతా ప్రభా మీ హస్తానికి అప్పగించుకుంటాను ప్రభా. ఆది నుండి అంతం వరకు ప్రభా జరగబోయే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రభా ప్రేయర్ని వర్షిప్ని ప్రభా వాక్యాన్ని ప్రభా అవును ప్రభా మీ హస్తాల్లో అప్పగిస్తున్నాం ప్రభా. మీరే అధ్యక్ష వహించి నడిపించుకొని అడిగి వేడుకుంటున్నాను ప్రభా. అవును ప్రభా, మేమందరం కలిసి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ప్రభా ఐక్యతతో ప్రభా అవును ప్రభా మీ మహిమ కొరకు ప్రభా మమ్మల్ని వాడుకోమని అడిగి వేడుకుంటున్నాను ప్రభా. పరిశుద్ధాత్మ దేవా ఎట్టి రీతిగా ప్రభా మేము ఆరాధించాలో స్తుతించాలో ప్రభా మాకు ఇంకా నేర్పించమని అడిగి వేడుకుంటున్నాను ప్రభా. మా అందరి పైన ప్రభా మీ వర్షిప్ అనాయింటింగ్ని ప్రభా కుమ్మరించమని అడిగి వేడుకుంటున్నాను ప్రభా. మమ్మల్ని అందరినీ ప్రభా మీ అగ్నితో అభిషేకించమని అడిగి వేడుకుంటున్నాను ప్రభా. వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభా అవును ప్రభా ప్రతి ఒక్క బంధకాల నుండి విడిపించమని అడిగి వేడుకుంటున్నాను ప్రభా. అభిషేకం ప్రభా కాడిని వెరగొడుతుందన్నారు ప్రభా. అవును ప్రభా, మీ అగ్నితో ప్రతి ఒక్కరిని అభిషేకించి ప్రభా అవును ప్రభా అందరి జీవితంలో ప్రతి ఒక్క కాడిని వెరగొట్టమని అడిగి వేడుకుంటున్నాను యేసయ్య ప్రభా. అవును ప్రభా, మీ ప్రణాళిక చొప్పున మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా. ఎక్కడ ప్రభా మేము ప్రభా అవును ప్రభా సొమ్మసిల్లక ప్రభా ఆగిపోక ప్రభా మీలో ముందుకు సాగుటకు మాకు సహాయం దయచేయండి ప్రభా. అవును ప్రభా, మీరు చేసిన త్యాగం ప్రభా అవును ప్రభా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మీ అగాపే ప్రేమను బట్టి మీకు వందనాలు ప్రభా. పరిశుద్ధాత్మ దేవా మాతో ఉండి ప్రభా మిమ్మల్ని ప్రభా మమ్మల్ని మీరు నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ప్రభా మీకు వందనాలు ప్రభా. వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు ప్రభా. అవును ప్రభా, మీరు ప్రతి ఒక్కరిని దర్శించండి మరి ప్రభా తాకమని అడిగి వేడుకుంటున్నాను ప్రభా. మీరు రైవ వాక్కుతో మాతో మాట్లాడమని అడిగి వేడుకుంటున్నాను ప్రభా. మమ్మల్ని మీరు సరిదిద్దండి ప్రభా. ఎక్కడైతే మేము మార్పు చెందాలో ప్రభా అక్కడ ప్రభా మీ వాక్యం ద్వారా ప్రభా మా హృదయాలను ప్రభా కదిలించమని అడిగి వేడుకుంటున్నాను ప్రభా. మీలా రూపాంతరపరచమని అడిగి వేడుకుంటున్నాను యేసయ్య ప్రభా. మీలా మమ్మల్ని మార్చమని అడిగి వేడుకుంటున్నాను ప్రభా. మీ అగ్ని ప్రభా మీ అడుగు జాడలు మేము నడుచుటకు ప్రభా మాకు సహాయం దయచేయమని అడిగి వేడుకుంటున్నాను ప్రభా. వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి బలపరిచి ప్రభా మీ కృపలో భద్రపరచమని అడిగి వేడుకుంటూ ప్రభా మా అందరి జీవితంలో ప్రభా మీరు గొప్ప అద్భుతం జరిగించమని అడిగి వేడుకుంటున్నాను ప్రభా. మేము స్తుతిస్తుండగా ఆరాధిస్తుండగా ప్రభా మీ పరలోకం తెరవబడాలి ప్రభా. మీ మహిమ దిగి రావాలి ప్రభా. అవును తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవా మీరు ముగ్గురు ప్రభా మీ కృప ద్వారా ప్రభా మీరు దిగి రమ్మని అడిగి వేడుకుంటున్నాను ప్రభా. మా అందరి జీవితంలో గొప్ప అద్భుతాలు మీ ఆత్మీయ కార్యాలు జరిగించమని అడిగి వేడుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవా మీ అగ్నిని మా పైన కుమ్మరించమని అడిగి వేడుకుంటున్నాను. అవును యేసయ్య ప్రభా. మా ప్రభా ప్రతి ఒక్కరు ప్రభా ప్రతి ఒక్క శరీరం ప్రభా మీ ఆత్మని కుమ్మరిస్తానన్నారు ప్రభా. ఆ వాగ్దానాన్ని ఆ వాక్యాన్ని మా జీవితంలో నెరవేర్చమని అడిగి వేడుకుంటున్నాను ప్రభా. మీరు ప్రభా మీ వాగ్దానం ప్రతి ఒక్కటి అవును ఆమెనన్నారు ప్రభా. ప్రభా మీరు నెరవేర్చటకు సమర్థుడవే ఉన్నారు ప్రభా. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. తండ్రి దేవా అబ్బా ఫాదర్ లార్డ్ అవును ప్రభా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మా మధ్యలో ప్రభా మీరు ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అవును ప్రభా మమ్మల్ని ప్రతి ఒక్కరిని ప్రభా మీకు ఇష్టకరంగా మీకు మహిమకరంగా మమ్మల్ని వాడుకోమని అడిగి వేడుకున్నాను ప్రభా. వాతావరణాన్ని ప్రభా మీ స్వాధీనపరచుకోమని అడిగి వేడుకున్నాను ప్రభా. ఇంకా అనేకులు ప్రభా పరిగెత్తుకొని వచ్చుకుంటాకు ప్రభా మీరు సహాయం దాయిచేయమని అడిగి వేడుకున్నాను ప్రభా. ద్వారాలు తెరవమని అడిగి వేడుకున్నాను ప్రభా. మార్గం సరళపరచమని అడిగి వేడుకుంటున్నాను ప్రభా. యేసయ్యా మీ అగ్నితో నింపండి ప్రభా. మమ్మల్ని అభిషేకించండి ప్రభా. అవును ప్రభా మమ్మల్ని బలపరచండి ప్రభా. ప్రభా మమ్మల్ని సరిదిద్దండి ప్రభా. మా మార్గాలు
వాళ్ళని సరళపరచమని అడిగి వేడుకుంటున్నాను ప్రభా. ప్రభా మీరు ప్రభా మీ సిల్వ చాటును ప్రభా అవును ప్రభా మరుగుపరచమని అడిగి వేడుకున్నాను ప్రభా. ప్రభా మీరు సంఘాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. సంఘ కాపలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. వాళ్ళని ప్రభా నడిపిస్తున్న రీతిని బట్టి, వాళ్ళని వాడుకున్న రీతిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను యేసయ్యా. ప్రభా మీకు వందనాలు ప్రభా. ఈరోజు వాక్యం కొరకు ప్రభా మీరు సిద్ధపరిచిన రీతిని బట్టి మీకు వందనాలు. మా అందరితో ప్రభా మీ వాక్కుతో మాట్లాడమని అడిగి వేడుకుంటున్నాను ప్రభా. మీ వాక్యమే జీవము ఆత్మ అన్నారు ప్రభా. ఆ జీవాన్ని ఆ వాక్యాన్ని ప్రభా మేము ప్రభా మా జీవితంలో మా శరీరంలో ప్రభా మేము అనుభవించులాగున మీ కృపను అనుగ్రహించమని అడిగి వేడుకుంటున్నాను ప్రభా. అవును ప్రభా మీ కృపను నిరంతరము ఉండును గాక అన్నారు ప్రభా. అవును ప్రభా మీ కృప మాకు చాలును ప్రభా. ప్రభా మీరు ఒక్కరే మాకు చాలును ప్రభా. మా ప్రభా మాతో ఎవరు ఉన్నా లేకపోయినా మీరు ప్రభా మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు. మా తోడుగా నీడగా ఉండి ప్రభా మమ్మల్ని ఎన్నడూ విడవని ఎడబాయని దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఏ పరిస్థితుల్లో కూడా ప్రభా మీరు మా తోడుగా ఉండి ప్రభా మీ ప్రేమతో మమ్మల్ని నడిపిస్తున్న రీతిని బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాను ప్రభా. మరొకసారి ప్రభా అవును ప్రభా మమ్మల్ని ప్రభా మీరు నడిపిస్తున్న రీతిని బట్టి మమ్మల్ని ప్రభా అవును ప్రభా మీరు దీవిస్తున్న రీతిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా మీరు ప్రతి ఒక్క అక్కర్లో అవసరతలు మీరే తీర్చమని అడిగి వేడుకుంటున్నాను ప్రభా. అవును ప్రభా ఈరోజు ప్రభా ప్రత్యేక రీతిగా ప్రభా ఈ మీటింగ్ని ప్రభా జరిపించుకోమని అడిగి వేడుకుంటున్నాను ప్రభా. మీ మహిమతో మీ అగ్నితో ప్రభా అవును ప్రభా మీ ప్రభావంతో మమ్మల్ని ప్రభా అభిషేకించమని అడిగి వేడుకుంటున్నాను ప్రభా. అవును ప్రభా ఈ ప్రార్థన అంతటా మీ రక్తంలో ముద్రిస్తూ మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి ప్రార్థిస్తున్నాను ప్రభా. Hallelujah, 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 hallelujah. Lord, we thank you, 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 we thank you. Uriya bashakatori daileri sete kotori baba ba. Hallelujah. Ese amiki stotram istrakami ichhyam silvarakami ichhyam adbutakaruda ఆశ్చర్యకరుడా మీకే వందనాలు వందనాలు వందనాలు. Lord, we invite you, O God, Father, Lord. నన్ను పిలచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నన్ను పిలచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నీ జీవించినది నీ కృప, ఎదిగించినది నీ కృప, హెచ్చించినది నీ కృప మాత్రమే. నే జీవించినది నీ కృప, ఎదిగించినది నీ కృప, హెచ్చించినది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. యేసయ్యా. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టెల్లి నడచినప్పుడు ఆదుకున్నవారు లేరు. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టెల్లి నడచినప్పుడు ఆదుకున్నవారు లేరు. బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప. నీ కృప లేకుంటేనే నేను
సమాజము అనుటకు నాకని ఏమీ లేదు, నేనని చెప్పుటకు నాకేమీ లేదు. సమాజము అనుటకు నాకని ఏమీ లేదు. అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప. అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప. నీ కృప లేకుంటేనే నేను లేను. నీ కృప లేకుంటేనే నేనేమి లేను. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. యేసయ్యా, నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. అవును నా తండ్రి దేవ, నీ కృప లేకుండే నాయన మేము ఏమీ లేము నా తండ్రి దేవ. మీ కృప ద్వారానే నాయన మమ్మల్ని నడిపిస్తున్నావు నా తండ్రి యేసయ్య. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, స్తోత్రం. ప్రైజ్ యు జీసస్. దేవుని యొక్క కృప ఎల్లప్పుడూ మనతో నుండి మనల్ని నడిపిస్తున్నది కాబట్టి మనం కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. దేవా, ఎల్లప్పుడూ నాయన నీ యొక్క సన్నిధిలో నిలబడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ నామాన్ని ఘనపరచుటకు మాకు దయచేయమని దేవుని అడుగుదాం. థ్యాంక్ యూ జీసస్. నిరంతరం నీతోనే జీవించాలని ఆశననిలా బ్రతికించుచున్నది. హల్లెలూయా. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళ చేతులు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరిచి పాటలు పాడుకుంటూ ఆరాధిస్తాం. థ్యాంక్ యూ లో. నిరంతరం నీతోనే జీవించాలని ఆచరణనిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలని ఆచరణనిలా బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతో
అభిషేకముతో నన్ను నింపుతున్నావు. నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆశన నిల బ్రతికించుచున్నది. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీలోనే నేను నడవాలని నీ మహిమ నాలో నిలవాలని. నీలోనే నేను నడవాలని నీ వలనే నేను మారాలని. పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు. నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆశన నిల బ్రతికించుచున్నది. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి. నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని. పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు. నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆశన నిల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశన నిల బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశన నిల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశన నిల బ్రతికించుచున్నది. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి. నీలో చిగురించాలని నీలోనే పుష్పించాలని నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని. పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు. నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆశన నిల బ్రతికి
యేసయ్యా నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది. హల్లెలూయా హల్లెలూయా Hallelujah. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. శరబాబరి కలబరబ. స్తోత్రమయ. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. ఇంకొక పాట పాడి దేవుని మహిమపరుస్తాం. థ్యాంక్ యూ లార్డ్. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇజ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా అందరం చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటి తొలగించి వెలుగుతో నింపితివి. మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటి తొలగించి వెలుగుతో నింపితివి. హృదయుడవై నా పాదములకు తొట్టిల్లనీయగా స్థిరపరచి నీ కృపలో నడిపించువాడు. సదయుడవై నా పాదములకు తొట్టిల్లనీయగా స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా కరములు చాపి జలరాశుల నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినం కాచితివి. కరములు చాపి జలరాశుల నుండి నన్ను లేవనెత్తితివి.
స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. సగయుడవై నా పాదములను తొట్టెల్లనీయక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, 10,000లోన గుర్తించదగిన సుందరుడవు నీవు. అపరంచి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. 10,000లోన గుర్తించదగిన సుందరుడవు నీవు. అపరంచి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. ఉన్నతుడా మహోన్నతుడా నిన్ను ఆరాధించదను. సత్యనుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించదను. ఉన్నతుడా మహోన్నతుడా నిన్ను ఆరాధించదను. సత్యనుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించదను. ఆరాధన నీకే ఆరాధన నీకే నా యేసయ్యా. ఆరాధన నీకే నా యేసయ్యా. స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవింతును నిన్నే నా పూర్ణ హృదయముతో. సేవింతును నిన్నే నా పూర్ణ హృదయముతో. ఆరాధన నీకే నా యేసయ్యా. స్తుతి సేవింతును నిన్నే నా పూర్ణ హృదయముతో. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ మై మాస్టర్. గ్లోరీ టు జీసస్. ప్రైజ్ ద లార్డ్. ఇంకొక పాట పాడి దేవుని మహిమపరచుకుందాం. థ్యాంక్ యూ జీసస్. ఆనందం నీలోని ఆధారం నీవేగా. ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రాలుడా. ఆనందం
స్తోత్రాలుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలలో నీ కోసమే సాష్టాంగమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రాలుడా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల తోటలో కన్నీటి బాటలో, కలవరాల తోటలో కన్నీటి బాటలో, కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దైవ క్షేత్రమా, స్తోత్ర గీతమా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రాలుడా. నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వాస్యం నీదని. నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వాస్యం నీదని. నీ జాడను వీడగా సన్నుదించి పాడనా, నీ జాడను వీడగా సన్నుదించి పాడనా. నీ కొరకే భజమెత్తి ఎన్ని జీవరించిన సత్యవాక్యమే జీవవాక్యమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రాలుడా. సర్వసత్యమే నా మార్గమై, సంఘక్షేమమే నా ప్రాణమై. సర్వసత్యమే నా మార్గమై, సంఘక్షేమమే నా ప్రాణమై. లోకమహిమ చూడగా నీ జాడను వీడగా, లోకమహిమ చూడగా నీ జాడను వీడగా. నీతోనే నిలవాలి నిత్య సియోనులో, ఈ దర్శనం నా ఆశ్రయం. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రాలుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రాలుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలలో నీ కోసమే సాష్టాంగమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రాలుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రాలుడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం లేచి నిలబడదామండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. అందరం లేచి నిలబడదాం. ప్రైజ్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. Thank you, Lord.
కూడా Thank you, నోట్లు తెరిచి Jesus. మనం దేవుని స్తుతించుకుందాం, Thank you, Lord. ఆరాధించుకుందాం. Thank you, ఆయన Jesus. చేసిన మేళ్ళను బట్టి మరి ఆయన మన మంచి కుమారి అయి ఉన్నాడు. ఆయన చేతితో మనం Hallelujah. పట్టుకోమని అడుగుదాం. Thank you, Lord. Thank you. హల్లెలూయా, 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 హల్లెలూయా. Glory Lord, to we thank you, Jesus. Lord. యేసయ్యా మీకే స్తోత్రం. Thank you. రాజా మీకే వందనాలు, వందనాలు, వందనాలు. Lord, we Thank you, worship you, God, Jesus. Father, Thank you, Lord. Master. Abba, Glory Father, to we thank you for your presence, oh God, Father, Lord. యేసయ్యా మీకే స్తోత్రం. రాజా మీకే వందనాలు. అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగిన రాజా మీకే వందనాలయ్యా. ప్రభువా, మరి శిల్పి చేతిలో ప్రభువా మేము ఒక రాతి వలె ఉన్నాం ప్రభువా. మమ్మల్ని మా జీవితాలని చెక్కండి అయ్యా. యేసయ్యా మీకే వందనాలయ్యా. అయ్యా మీ యొక్క చేతితో మమ్మల్ని పట్టుకొని ప్రభువా, మీ యొక్క కృపలో మమ్మల్ని భద్రపరచండి అయ్యా. యేసయ్యా మీకే స్తోత్రం ప్రభువా. మరి అంధకార లోయలలో ప్రభువా మేము ఉన్నప్పుడు ప్రభువా సంచరించినను ప్రభువా మాకు ఏది కూడా భయం లేదు ప్రభువా. ఎందుకంటే నీ వాక్యము నీ హస్తము మా తోడయ్యుంది ప్రభువా. కీర్తనలకారుడు సెలవిచ్చిన ప్రకారం ప్రభువా గాఢాంధకార లోయలు ప్రభువా మేము సంచరించినను ఈ అపాయమునకు భయపడమయ్యా. అందుకని వందనాలయ్యా. మీ యొక్క రక్షణకై మీ యొక్క కృపనుకై వందనాలయ్యా. యేసయ్యా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. Oh, we thank you, Lord. We thank you, Lord. We thank you, Lord. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను చెక్కుము, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను చెక్కుము, అంధకార లోయలోన సంచరించిన భయము లేదు. అందరూ అంధకార లోయలోన సంచరించిన భయము లేదు, నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు, నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు,
శక్తి గలది నా త్రోవకు నిత్య వెలుగు నీ వాక్యం శక్తి గలది నా త్రోవకు నిత్య వెలుగు నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము భూమిలో రాజు నీవే నా హృదయలో శాంతి నీవే నీ హృదయలో రాజు నీవే నా హృదయలో శాంతి నీవే కుమ్మరించుము నీవు ఆత్మను జీవితాంతము నీ సేవ చేసేదన్ కుమ్మరించుము నీదు ఆత్మను జీవితాంతము నీ సేవ చేసేదన్ నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము అంధకారాలోయలున సంచరించిన భయము లేదు అంధకారాలోయలున సంచరించిన భయము లేదు నీ వాక్యం శక్తి గలది నా త్రోవకు నిత్య వెలుగు నీ వాక్యం నీ వాక్యం శక్తి గలది నా త్రోవకు నిత్య వెలుగు నీ చేతిలో నీ చేతితో నన్ను పట్టు
చేయుము నీదు ప్రేమను లేవనెత్తుము శుద్ధి చేయుము పొందనీయుము నీదు ప్రేమను నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను చెక్కుము కుమ్మరించుము నీదు ఆత్మను జీవితాంతము నీ సేవ చేసేదను కుమ్మరించుము నీదు ఆత్మను జీవితాంతము నీ సేవ చేసేదను లేవనెత్తుము శుద్ధి చేయుము పొందనీయుము నీదు ప్రేమను చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను చెక్కుము ఆరాధనా 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 యేసు ఆరాధనా 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 యేసు ఆరాధనా 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 యేసు ఆరాధనా 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 యేసు ఆరాధనా 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 యేసు ఆరాధనా 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 యేసు ఆరాధనా 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 యేసు ఆరాధనా థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ మాస్టర్ హల్లెలూయా 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 హల్లెలూయా
Father, we praise you, we thank you, Lord. Thank you, Lord, for upsetting our worship and our songs for the guys. Thank you for upsetting. Thank you, Lord, for upsetting us for the guys. Yes, Lord, as we're seeing you, we know. Especially, I know, God, nothing before you. Srirazam, Vikarazam, God. Thank you, Lord. Washing, cleansing. Midst of the multitude, you have seen me, Lord Jesus. Midst of the multitude, you have chosen me, Father God. Thank you, Lord. Seeing me. Nowhere I'm worthy, Father God. Because about you, Jesus. Because about your most holy blood, Jesus. Thank you to washing, cleansing, sanctifying, filling with the Holy Spirit and Lord. Using Master. Here is a servant, Father God. Speak, we're going to listen to you, Jesus, oh God. Speak, Father God. Speak, Master, oh God. Let your holy blood one more time cleanse us, Jesus. Everything we keep at your feet, Father God. Take care, Jesus. And do the things, oh God. Touching your wounded feet, I'm giving you glory, honor, and praises to your name, oh God. In Jesus' precious Christ's name we pray. Amen, 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 and amen. Please take your seats. Hallelujah. I will not take a long time from you. Same time, I'm going to not leave you until the rain stops. If I leave you also, you can't go because it is raining. Hallelujah. 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 The Bible tells, when we see about the anointing, the Bible tells in the James chapter 1, verses 17. God has given the best gift for us. The Father has given the best gift. What is that best gift means? 1 John 2:27. There if you go through this 1 John 2:27, it tells the anointing which upon you will going to teach. The anointing which is upon you will going to teach everything for us. No one need you and me. No one need you and me. Because the anointing which Father has given to you to me, it will going to teach. యాకోబు గ్రంథం 1:17 చెప్తున్నాడు. తండ్రి ద స్పెషల్ గిఫ్ట్ తండ్రి ఇచ్చిందని మనకి. అది బెస్ట్ ఇంకా స్పెషల్ గిఫ్ట్ ఏమిందండి మనం ఒకవేళ పరిశుద్ధ గ్రంథంలో చూస్తే 1 యోహాన్ 2:22 చెప్తుంది. 26-27 చెప్తుంది. ఏమని చెప్తుందంటే నీ మీద ఉన్న నీ అభిషేకమే నీకు ప్రతిదీ నేర్పిస్తుందని. అంటే మనకు దేవుడు అభిషేకం ఇచ్చిండు. ఈ అభిషేకం ఎంత ఇంపార్టెంట్ అంటే మన లైఫ్లో మన జీవితాన్ని మారుస్తుంది, మన ఆలోచనలను మారుస్తుంది. దేవుని దగ్గర ఒక సంబంధం నన్ను ఎప్పటికీ ఆయన దగ్గరనే పెడుతుంది. ఆయన ఎప్పుడు ఈ అభిషేకం అనేది మన జీవితంలో దేవుని వదులుకుంటే చేస్తుంది. కీలు కానీ పాపం కానీ శాపం కానీ ఏదైనా కానీ ఒక సైన్ మనకి అభిషేకం ఇస్తుంది. ఒకవేళ అది మనకు ఆటంకంగా వస్తే ఈ అభిషేకం చూపిస్తుంది నువ్వు నేను ఏడున్నామని ఎక్కడున్నామని. ఈరోజు నేను మీకు అభిషేకం కోసం చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. చాలామందికి విలువ తెలియదు, అభిషేకంది విలువ తెలియదు. ఒకరోజు ఒక రాజు ఏం చేసిందంటే మన జనులను చూద్దాం, అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డరు, ఏం జరుగుతుంది నా రాజ్యంలో అని ఆయన బయటకు వచ్చి పాకెట్ల అన్ని గోళ్ళు చిన్న గోళ్ళు అన్నట్లు పెట్టుకొని చూద్దాం యాక్చువల్లీ నా రాజ్యంలో ఏం జరుగుతుందని నడవడం మొదలుపెట్టి మెల్లమెల్లగా వేరే జాగాలో చూడటము చేయటం మొదలుపెట్టాను అన్నట్టు. ఇంగ్లీష్లో చెప్తే బాధలేదు కదా, ఎందుకంటే మనందరికీ ఇంగ్లీష్ అర్థమవుతుంది, రైట్? హల్లెలూయా. దెన్ దిస్ కింగ్ came out and he began to walk, he began to go. Find out what is going in his kingdom. As he was going, he saw many people. Some are very busy. Someone not even know that king is going because they are so busy. Like that different people, different things was doing and going. Then after going, he went backside of his palace. When he went to the backside of the palace, there are some people who were sitting and looking after right around that palace. Then this king asked, why you are not going? There are soldiers, so many soldiers are there who are taking care. Why then you are sitting here? Why not you are going to your house and looking after your things?
Then these people said to king, "Sir, all the soldiers are inside. If someone comes from outside and if they break from outside a wall, how it will going to be? For that every day will come and will sit here, because we doesn't want anyone to touch from outside and break your wall. And we're taking care from long time, sir." King looked them. King touched the words of the people. It touched the king of the heart. These people see. And second question he asked, there are so many people, why then you are taking this responsibility? Then the people said, if you live, if you are good, everything is going to be good for us. If anything goes wrong, everything is going to go wrong for us. If you want to be good, we need to take care about you also. That's the responsibility we are taking, and we are spending time, and every day we come and we are taking care. It touched very much for the king. Then the king put his hand in the pocket, removed the gold coins. He began to give to these people. Everyone, they took the coins, they kept in the pocket. They went to the house, they took that coins, they put in one of the pot and started living the same life. This king came and looked and went off and came back to his palace. He thought these people were going to sell that gold and they're going to take care about the family. But it did not happen. Because they don't know the value of that gold. Again, when 2-3 years passed, again this king went and saw. Same people sitting in the same condition. He asked, "What you did that coins which are given to you?" He said, "Sir, we kept very carefully. We preserved in the pots that gold." Then that king said, "Why you never sold this thing?" He said, "We don't know." Then the king said, "Go take and sell this gold." He gave him little more gold and he sent them. When he took all that gold, when they went, they understand, when they sold, that is the most precious and priceless gold which they made them rich in that place. Same way, today we not know the value of the anointing in our life. We are missing we are missing the anointing which is doing in our life. We are missing that anointing to pursue in our life. We are not allowing anointing to work in our life. We are not allowing anointing to teach us and to put us into the track to walk with God very closely. We are missing these things. My precious brother, my precious sister, there is two kind of anointing. Two kind of fire is there. Two kind of anointing also is there. Two kind of anointing. One anointing belongs to God Almighty Father. Another anointing, it is not anointing. It belongs to the devil. It belongs to the devil. The Bible tells the anointing which came upon Jesus Christ of Nazareth. Look at the life of Jesus Christ of Nazareth. 30 years was a different. Only one place you will see that in the age of 12, he was sharing about the law, and he was sharing about the Bible, he was sharing about the God's word, Father's word to the people, to the high priest and to the Pharisees. After that, he will not found him. Again, you are going to find him in the age of 30. In the age of 30, where you will find him? Taking a baptism. See, after taking the baptism in the age of 30, see, the first thing what this anointing did, we will find out. First thing, this anointing made God, Jesus alone, and sent him to fast. The first thing Jesus did when he received the anointing, when the Holy Spirit of God came, he went alone to fast. How he was fasting? 40 days, 40 nights, no food, no water. Absolutely he was fasting. Absolutely. He never touched anything in his life. He never touched any food, any water. He began to fast. Jesus began to fast and started praying. Living a 40 days. In the 40 days, Luke chapter 4, Matthew chapter 4, go through. In these 40 days when Jesus Christ of Nazareth was going, one side, he don't have the food and don't have the water. Another side, you see. Another side, you see. The devil came and tempted him. Devil came 3 times tempted when Jesus Christ of Nazareth was fasting.
He came and said, why you want to fast? Why not eat? 3 different way the devil tempted. But look to Jesus Christ of Nazareth. Every answer which he has given was his Father's word. Every word which he given was the Father's word. He never said in his own word. He never given the answer in own way, in the own answer, in the own way, own word. Every three answer which he has given, it is from the Old Testament, and it is a God's word. It is the Father's word. After the third temptation, look to the devil. He never came. He ran away. Again, he never turned and come. He never turned and came. My precious brother, my precious sister, today, if the anointing of God Almighty, when it is in you, when it is in me, this anointing will make you and me to fast. It happened in the Jesus Christ of Nazareth when he received the anointing, when he received the power, when he received the fire. He began to fast. Because the temptation came, Jesus did not stop his journey. He continued his journey. He never given the break because he knew the value of the anointing. What is this anointing? It's a covenant between you and our God. A covenant between you and Jesus. Covenant between me and Jesus. It's the Spirit of the living Father. It's a covenant. Anointing is covenant. That anointing tells to God Almighty Father, He is your property. He is your property. He is your property. Look to the people, look to the Bible. What are the things happened when the anointing came? The Gideon was a fearful person, but when the anointing came upon him, he became the boldest person, bold man, a Lion of Judah. A man the man who feared about his enemy, he began to destroy the enemy. He just thought, people who are in my hand, that is enough for me to face the armies, the army of the enemy. This is what the anointing is going to do in you. This anointing which Jesus Christ of Nazareth kept on you, kept on me, will not allow our enemy to stand before us. God will not allow none of the dead spirits, the devil or witchcraft, to stand against you and me. Because it's the most powerful thing. The devil know what is the meaning of anointing. The witchcraft spirit know what is the meaning of anointing. The fallen angels know, the dead spirits know what is the meaning of anointing. That anointing God has given and telling to you and to me today, according to Isaiah chapter 54:17 and Psalm chapter 91, Jesus Christ of Nazareth is telling, God Almighty for the Holy Spirit of God is telling, 1,000 for one side, 10,000 for another side. They will not come you, they will not touch you. Isaiah 54:17. The weapon which is coming against will not prosper. It will be destroyed. My precious brother, my precious sister, that anointing will going to destroy the enemy. The anointing is telling to you and to me, nothing can stand against you. Why you are worried? Why you are worried? Why your heart is broken? Why things are broken? Jesus Christ of Nazareth is telling today to you and me, none of the witchcraft, none of the dead spirits, no enemy will come and stand against you. The reason He made a covenant with you through the anointing of God Almighty Father, through the Jesus Christ of Nazareth. He's telling, I will not leave you, I will not forsake you. See the covenant what He made in the Psalm 89. You will understand the meaning of the covenant. What is the meaning of the covenant in Psalm 89? See there, God made a covenant with David. Go through this 89th chapter of Psalm. It is very important. You will understand the meaning and the power of the covenant. That covenant today, Jesus Christ has made you and me. He has given the anointing. He has given the Holy Spirit. He filled us, He filled you and me with the holy fire. My precious brother, my precious sister, when the anointing came, Jesus fasted. The enemy unable to stand before Jesus. They run away. They run away. Second thing, what you and I need to observe, when the anointing came, it made God Almighty Father, Jesus Christ of Nazareth, as a most holy God, and He began to live a holy life. No matter what is your past story, no matter what is your past story, the future is this: when the anointing comes, He changes the life of you and me and makes you and me to live a holy life.
You and I will going to begin to live a holy life. Look to the Mark chapter 14. You are going to see the lady was living in sin. Don't know how long she was living in the sin. But the Bible tells, when she saw Jesus in the disciples' house, he's sitting and preaching, when she heard the voice of Jesus Christ of Nazareth, she came with running. She never seen anyone. Straight away she came and fallen on the feet of Jesus Christ of Nazareth. She began to wash the feet of Jesus with tears. She began to wipe the feet of Jesus with her hair. She began to give the best perfume. And she began to sit. I believe like this. After that day and that time, she no more committed any sin. Because the Bible tells about this story will be spoken and said every time wherever the gospel has preached. What it mean? What it mean? It means even that so worst fast was washed in the blood of Jesus and started to live and to give a holy life. She began to live a holy life. She began to move with holiness of God Almighty Father. No person has called her a prostitute. None of them could able to point the hand and said, oh, she is a prostitute. Why? The testimony has changed. Check yourself and check one time if we check about ourselves one time, first life may be about you and me. But the future tells you and I belongs to Jesus. When the people sees you and me, they don't seeing you and me in the first eyes. They are seeing you and me in the future eyes. No matter whatever the people called in the first, but now what they are calling, oh, she is a child of God. She is a daughter of God. Is a servant of God. Is a man of God. She is a woman of God. That is the testimony today. You and I need it. You and I must pursue this testimony. What we are doing? We are taking anointing very light. What is there? Anointing is not given to do the business. Anointing is given to build ourselves and to build the people's life. See today, anyone talks about our fast today? No. Why they are not talking about fast? Anointing has changed the life of you and me. The life of you and me. Look the Bible, if you go through the 1 Samuel 16th chapter. I said this story some thousands of the time. Some thousands of the time. Go through 1 Samuel 16th chapter. See the story about the Saul. The Bible tells when David came, began to sing a song, the Bible tells the evil spirit left Saul and went, and the Holy Spirit came. Why this evil spirit left and how this evil spirit left? The anointing which was on David. The moment when Samuel anointed the David, when the anointing came on the David, the first thing what happened, the first miracle, the first ministry, where he did? He did the ministry in the king place in the life of Saul. The first miracle of the David is a deliverance case. When he began to sing song, when he began to worship, the Bible tells the evil spirit left and went from the Saul. And the Holy Spirit came in his life. That's the first miracle, that's the first miracle which took place when the David was anointed. Today you are anointed, I am anointed, we are anointed. God has given the anointing for you, for me. What that anointing is doing in your life? Because it is important to check ourselves. Very much important to check ourselves. What this anointing is doing. The most funny thing, anointed people will tell the devil is came and touching and troubling. The Bible tells one thing, the anointed people are telling another thing. What they are telling? Devil is coming and touching. They sing the devil. They see devil in the house, they see devil in the life, they see witchcraft in the things. Now you need to think, is it the anointing is there or not? The Bible tells when the anointing is on you, on me, how can the witchcraft will come and touch? It not happened in the life of Jesus Christ of Nazareth. No evil spirit came, no witchcraft spirit has came in the life of Jesus Christ of Nazareth. Who is in you, who is in me? Same Jesus. Same Jesus. Why then we are telling today, witchcraft has came, dead spirits is came, devil is came. We could able to see the devil witchcraft, but that same eyes is not seeing Jesus Christ of Nazareth. Whose problem? Whose fault?
where the fault has taken place in your life and in my life. We are seeing the devils who must not stand before you and me, but we are not seeing Jesus Christ of Nazareth. Why it happened? Why it is happening like that for us? It's an important thing, because somewhere we missed something which Jesus wants to do, which Jesus has given, which anointing wants to do in your life and in my life. We have missed that thing. We are not allowing anointing to do the work in your life and in my life. You just imagine a prophet called the Saul. He prophesied, he walked. Same man was possessed with the evil spirit. He never knew. He never knew when the Holy Spirit went, when the evil spirit has came. But first deliverance, the life of David, a king of David, was the deliverance in the life of Saul. Today, that anointing is in you and in me. Why then we are failing to see Jesus and the Holy Spirit of God, God Almighty Father. But we are seeing the devil. Some people, funny people. Every time they only speak on devil. If they see shadow, devil. If their wife shouts, devil. If their daughter shouts, devil. Apart from the devil, they will never speak on the name of Jesus. Why like that? It not happened in the life of Jesus. Jesus anointing came. It not happened with Jesus. Changed the life of Jesus. He began to do the ministry. 3 years, 6 months. 3 years, 6 months. No devil could able to touch him. No witchcraft lady could able to touch him. No witchcraft power could able to touch him. That's the power of the anointing. That's the power of anointing. No matter whichever witchcraft may be, no matter how strong that witchcraft may be, it will not come and touch you. It will not come and touch you. It is coming and we are seeing only devil means we are missing our Jesus Christ of Nazareth in you and in me. We are missing the God Almighty Father, Holy Spirit in your life and in my life. When there is no God, devil will going to be there. If the God is there, the Spirit of the Father is there, Holy Spirit is there, Jesus Christ of Nazareth is there, how can it will come and touch you and me? It is to think, my brother, my sister. It is to think. It is to think. See Jesus, the things what he was doing. Just to see him. Just to see him. When the third point, first point, fasting. Second point is the holiness. Third point, the miracles begin to take place. Wonders begin to take place. Wherever Jesus went, crowd was there. Crowd was there. Take any miracle. 4 gospel you read. Matthew, Mark, Luke, John. John is completely different. Matthew, Mark, Luke. In the Luke, some miracles, some wonders. Some parables are completely different, which is in the Matthew and Mark. But this 4 gospel is very important for us and very interesting to us, because it teaches to you and to me what we need to learn and what we need to see and how you and I must walk. See, the miracles begin to take place. Miracles was happening. Wherever Jesus went, miracle happened. Wherever Jesus went, miracle happened. When Jesus went to Peter's house, miracle took place. When Jesus went to, as for the John chapter 5, a man is sleeping there for long year. He's just waiting for the water to touch, and his line will going to come. Water will be touched and he will be healed. Jesus Christ of Nazareth came to that man and he asked to that man, can I touch you? Can I touch you and can I heal you? Because I'm seeing a pain, I'm seeing a worry, I'm seeing a problem. And I'm seeing a grown up. Before I burn, you are here. You are here. Now I'm burned. I grown up. I came for the 30 plus age in my life. Still you are there. Still you are there. Still you are there. That man was sleeping still. Jesus saw him from very small age. Because before that pool, Jesus Christ's grandmother's house is there. Hannah. Her name is Hannah. The pool which was there, the Bethesda pool which was there, which he was sleeping, this man was sleeping. John chapter 5. Where he was sleeping, just beside that pool, not a distance. The grandmother's house is this,
the pool will be near that door. That's the distance. Jesus Christ's grandmother's house was there, and he used to go there. It is not in the Bible, it is history. And you will see, even today if you go to Israel, you will see. Hannah's house was there, and Jesus was right from the small, he is there. Every time when he went to grandmother's house, he saw that man waiting for a stone. He was waiting for that turn. 31 plus he came, the turn has not came to him. Jesus saw, oh, before a burn is there, let me go and ask, let me touch him and heal him. What that man said? The angel need to come. It need to touch the water. I need to go, and then I need to put my hand in that water. Then I will be healed. That's the thing today people are doing. Jesus Christ of Nazareth is telling, I am a healer. What's the God's covenant to you and to me? Exodus chapter 15, verses 26. Shall we go through Exodus 15, verses 26? నీ దేవుడైన యెహోవా నేనే ఇంగ్లీష్ యూ నో నీడ్ టు రీడ్ ఐఎమ్ ద గాడ్ ఆల్మైటీ ఫాదర్ హూ హీల్ ది టెల్స్ ఇట్స్ అ కవెనెంట్ టు యు అండ్ టు మీ. It's a covenant for you, for me. We have the God in us. We have the anointing in us. Why then we are not allowing this promise to work in you and in me? Why we are not using this promise to work in you and in me? We are not using today. We are looking, someone will going to come, someone will going to pray, someone will going to touch, then I will be healed. God, Jesus is telling, right, I am in you. I want to heal you. I want to bring a testimony in your life. I want to show the power of mine to you. But what we are telling, someone must come, some prophet must come, some evangelist must come, some pastor must come, some believer must come. If God can listen to them, or he will not listen to you, with whom he made a covenant, to whom he has given the anointing. అభిషేక్ ఇచ్చిన నీకు నీతో వాగ్దానం చేసిన దేవుడు, నిబంధన చేసిన దేవుడు, అభిషేకం ఇచ్చిన దేవుడు నీకు నాకు ఏడా? ఎవరో వస్తారు, నేను ఎదురు చూస్తున్నాం. ఎవరో ఒకరు రావాలా, ఒక ప్రవర్త రావాలా, ఒక ఎవాంజలిస్ట్ రావాలా, ఒక ఫాస్టర్ రావాలా, ఒక టీచర్ రావాలా, ఆయన నా మీద నెత్తి మీద చేపెట్టి ప్రార్థన చేయాలా, అప్పుడు అద్భుతం అవుతుంది. ఫుల్ బెతెస్దా పూల్ ఉన్న మనిషిలాగా ఏమని చెప్తాం దేవునికి? లేప్రభలో నాకేం చేయవు, నువ్వు నాకేం చేయవు యేసయ్యా. ఒక ప్రవర్త రావాల్సిందే. వన్ ప్రాఫిట్ నీడ్ టు కమ్ ఫర్ మీ, యూ నీడ్ టు టచ్ మీ, యూ నీడ్ టు డూ యూ నీడ్ టు హీల్ మీ, యూ నీడ్ టు హీల్ మీ. ఇట్ విల్ నాట్ హ్యాపెన్. అనాయింటింగ్ ఈజ్ ఇన్ యూ, అనాయింటింగ్ ఈజ్ ఇన్ యూ, అనాయింటింగ్ ఈజ్ ఇన్ మీ. కవెనెంట్ ఈజ్ ఫర్ యూ, ఫర్ మీ. ఇట్స్ నాట్ ఫర్ సమ్వన్ హూ నీడ్ టు కమ్. If the covenant is, the God who made a covenant with you, he wants to do extraordinary things in your life. We are not allowing God to do. యేసుక్రీస్తు ప్రభువుని దేవుడిని నువ్వు చేయడానికి వదులుతలేవు. నువ్వు దేవునికి ఏమంటున్నావు? ఆ మనిషిలాగా చెప్తున్నావు. 38 సంవత్సరం పండుకున్నావు, నా మనిషిలాగా చెప్తున్నావు. లే ప్రభువా, ఎవరో ఒకరు రావాలా, దాన్ని నీళ్ళని దూత రావాలా, ఆ నీళ్ళని ద ఏంజల్ విల్ కమ్, ఇట్ టచ్ ద వాటర్, దెన్ ఐ నీడ్ సమ్వన్ టు పుట్ మీ ఇన్ దట్ వాటర్. సమ్వన్ విల్ నాట్ కమ్ ఇన్ యర్ లైఫ్. కీప్ ఇట్ ఇన్ యర్ హార్ట్. Someone will not come in your life. Why? You are precious than the someone whom you are waiting. You are precious. One more time I am repeating to you. You are precious than whom you are waiting for someone. If that someone Jesus want to bring, he may be brought long time back. He has not brought means what is the meaning? He want to bring the testimony in you and in me. You want to show the testimony, you want to touch the people, you want to do the miracle in your life and in my life. But we are waiting. We are waiting. Someone will going to come. Something will going to happen. Never. Never. Who is talking here? Must not talk. That someone will not come. That someone will not come. Waiting is
waiting for that someone, we are wasting our time. Waiting for someone, our time is waste. Our time is waste. Our time is waste. Jesus Christ is telling today, I made a covenant with you, and I'm a God. I want to heal you. I want to show to people how great and how powerful. If something powerful thing is not happened in your life and in my life, what testimony are you going to tell to people? You're with me? If some powerful thing, some impossible thing, if it has not happened in you and in me, how can we talk about the impossible things to people? How you and I can talk about the impossible? Because we ourselves will not have the faith to believe impossible. Can we go and stand before the impossible thing and tell to God, please do it? I believe. No. If the miracle has not happened in me, how can I talk about the miracle? If the things has not happened in me, how am I going to believe that things will going to happen in other people's life? Other people's life. That man was waiting for someone. God came, Jesus came, the healer came, the creator came, the maker of his life and breath came. He's waiting for someone. Someone will going to come. Someone will going to touch me. The angel will going to touch, they're going to put someone. Are you waiting for someone in your life today? Change your mind. Change your heart. Someone will not come in your life anytime. Because God has found greater than the someone in your life. You are a greater than the someone. And the great things begins from you, from me. And He's telling today to you and to me, I want to show to you what kind of things I can do in your life. If you believe me and trust me, what are the things I can do to you and to me? You need to believe. You and I need to believe. You and I need to believe. Yeah, man, I know my friend, one of my friend. He is not educated person. He's not educated. He's not much educated. He never had a good job in his life. Wherever he will get the job, he started doing like that. He used to do that work and he need to look after his family. He need to look after his brothers because his father died. Only one mother. Her mother is a very old, having all that health problems. She can't do any job. He took that responsibility. He began to take care about his family. He's not the Christian person. He's not a Christian, he's a Hindu. But I like something which I want to share to you. He does all the work. He goes to catering. He goes to work. He goes to part-time painting, every work. He started taking the responsibility of his house. Slowly, time began to give. His brother, he made them to study. Everyone is settled. Everyone settled in the job. Everyone settled, everyone got married. He and his mother remained in that house alone. He also grown up. When people grow up, things was everything fine. Everyone settled themselves and went off. No one could able to take care about him and his mother. He grown with me, I know him. He's a very close friend of mine. He looked and saw. He just said one word. We were discussing. He said, I never felt very bad in my life when they settled and went, because I know I need to do something from my side. I know because I never trusted them and kept my trust on them. I know. They are my brother, they are my sister. What they did, they never did anything wrong. For the education, what the best job they got, they are staying there and doing the job. It doesn't matter that they must be with me and do the things. And he said, second word is this, I believe my hard work and the blessing will going to come. Slowly. He used to believe, he used to pray. When he came, when he believed, when he accepted Jesus, then the story started. You know what he said? I know my Jesus will turn my 1 rupee into the crores of rupees. He started his journey very, very hard. He worked very hard. So, wherever people, he used to see the rent houses.
he used to take that number. If anyone need a rent house, he used to help them. Some people will give some money for him. Some people will not give anything. He never asked. Whomever the people giving money, he used to do all work. I said, no, all work. He never felt shame any time in his life. Slowly like that, when the real estate started growing, things began to grow. He slowly entered houses and he began to sell the lands. He used to ask which land they are selling. He used to give the number. He used to stand with them and he used to help them in that area. Slowly the money started coming to him. He invested that money, purchasing one house. From that he began to build whatever the money came in his real estate. Like that. Today is 40 plus. God has blessed him very much money. He is in crores now. All the brothers, their payment may be 1 lakh anything, but he is in crores. The mother was sleeping in the hut, in that what they'll tell? Regular name English. Shade. Sheet, sorry, not shade, iron sheet. In iron sheet house, our mother was staying, he was staying. Today if you see his house, you will wonder. But you know what he will tell even today? In my house, not a 1 rupee is came in the wrong way. Not a 1 rupee. The brothers was worried. They studied, well educated, well positioned. But the way God blessed him is completely different. What is the reason, you know? He never went back up the money. The money was coming back of him. Second, he never deceived, he never cheated, he never spoke a lie. He always tell what is this. He just explain and he tells, he lives on them. Never spoke a single lie to gain the 1 rupee. The third thing what I saw in him, no, is 40 plus. Even today will do the work. He not even a headache has came for him. He will never use a 100 tablet in his life. Never. Even today will work hard. You know what he will tell? God has given me the strength to do the work. After a long time when I met him, I was sitting with him for 1 hour time. You know what he said to me? My family tells God turned impossible thing into possible. When I started my journey with 10 rupee, 5 rupee, 50 rupees, 100 rupees, I know one day I will gain all the thing which I want. His journey started with 5 rupee, 10 rupee with tea money. Today he is having crores. It was impossible, but Jesus taught him a lesson when the 5 rupee, 10 rupee was in his pocket, when 100 rupees was in his pocket, when 1000 rupees was pocket. Directly crores of the rupees has not came to him. But he understand one thing, impossible thing, Jesus can turn it into possible. He is not educated. Now he will build the house, he will give for the rent houses. Some lakhs of the rupees comes as a rent for him. Lakhs of the rupees comes to rent for him. But none of the lifetime he never spoke a single lie. He used to tell whatever as it is and he lives on the people. Let me tell you, my brother and my sister, if God has started something in your life from small, because he want to do the big thing. Without starting small thing in your life, in my life, Jesus will never do the big thing. You want to see the big things in your life? Allow the small things. Learn the things in small, for that you will be safe and secure in your big things in your life. Today, no one is safe. No one wants a small. Directly they want a big. Directly they want a great. How can it will happen? A man who not know the value of 1 rupee, you think he will know the value of 1 crore rupees? Never. Never. Jesus will not give you 1 crore, 100 crore and he will watch you. He will give you 1 rupee and he will see you how much faithful you are. Show the faithfulness in a 1 rupee. How much crores may come to you. You will be in faithful. Not a single money will cross and go into the wrong way. Giving you is not a big thing for Jesus. After coming for you, for me, many people are changed. Money changes the mind of every person. Money plus mind. It changes. If you never know the value and how to use the money, your mind will change anytime. So many people are there, so many things they will tell today.
But same time you see, the people who know the value of the money, they are not outside. Income tax checking will not happen. They will be genuine in everything. Genuine in everything. Genuine in everything. Show your 1 rupee to God. In that, show your faithfulness in 1 rupee. Automatically you will be faithful in 1 crore rupee also. If 100 crores also comes, you will be faithful. You know what to do. You know how to use. Today, they never know the value of money. They never know the value of money. They just misuse. They just misuse. That was a problem in the life of Saul. And that was the different in the life of David. David know the value of God, value of money. Saul don't know. Why? His father is a rich man. David's father is not a rich man. He came with prayer. He came with Jesus. But see the life of Saul. He just want to have donkey. You never know where his donkey went. He just want to find out to profit where is donkey. But see what God has did. God made him a prophet. He did not know the value of God, value of money. That's why he lost the kingdom in his life. But see the man was looking after the sheep. He know the value of God and money and everything. He grown and he was blessed. He grown and he was blessed. He was blessed. Today, my precious brother, today, my precious sister, how do you know the value of the money? How do you know the value of God? If you know the value of God and value of money, write it in a diary. God knows how to give you and how to build you. How to build you. How to build you. Look the man. So look to the Saul. Look to the Judas Iscariot. He always, his mind was on the money. Always his eyes was on the money. Jesus was there, walking with him, talking with him, eating with him, sitting with him. His eyes was not on Jesus. His eyes was not on the things what Jesus was doing, what Jesus was teaching. His eyes was on the money. What the money made him? Hang and die. 11 disciples were there. There also was learning. Is anything was there? 11, 12 people, Jesus looked in equal way. None of them was special. None of them was up. None of them was down. All are equal. But see there what happened. One money did that thing. Money changes the mind. Money makes a man as a man. You and I don't need anything. It just makes the man. Why? The plans will change. Things will change. Things will change and plans will change. Keep it in your heart one thing. Money must not change you. Money must not change you. You must change the money. Money must not plan you. You must plan in the money. That's different if you know. I tell to you, for giving God, it's not a second. But pursuing is important in our life. We can't pursue the gold what God gives you and me. We can't pursue. We are missing today. My precious brother, my precious sister, we are missing today. I just want to tell one word to you. Keep yourself this thing in your life. Look to the anointing of God. What are the things that happen? What are the things that happen? What are the things that happen? The final thing, anointing makes you and me to pray. We will not be tired in our life. It makes you and me to pray. The anointing made King David to pray 7 times. The anointing made Samuel to pray. The anointing made Jonathan to pray. The anointing made people to pray. So many are there who prayed. They were people of prayer. That's what the anointing is going to do with you and with me. It makes you and me to pray. To pray. To pray. Today, people want to become rich. People want to become rich. There are so many sons. They will ask their father, what you did, what you given for me. Before I put that question, you need to check yourself what you are doing with the money of your father. What you are doing money with your father. What you are doing? The father money never got, is he? It not came from the heaven and was falling in his bank account. Otherwise it is not coming from heaven and falling in his pocket. He is shedding his sweat to earn 1 rupee.
and you want that 1 rupee to just to use in misuse, be very careful. Know about the money and the value of God, value of the money. Before we put a question to our parents, check ourselves. Check ourselves. We were in the place sometime, even the fathers when their fathers were working, maybe they not know the value, but today they know the value. Same sons and daughter, when they do the job, you ask the money. Why they will not give that money? Because they know the value of money. What they will tell? I worked very hard. How will you misusing? You take 100 rupees and misuse it. What a daughter and son will tell? I heard very hard this 100 rupees. You are misusing. Is this 100 rupees has came easily? Before he tell that word to his father, he has forgotten how many times his father's money was misused. How many times his mother's money was misused. Why? They don't want to work hard. Everything they want in easy way. Easy way. Easy way. Remember one thing. Anointing makes different. Anointing makes different. Anointing makes different. Anointing makes you and me to pray. You and me to pray. Shall we pray? I want to pray, special prayer, prophetic prayer with oil. My oil is there. Okay, I'm going to pray for you. Prophetic prayer with oil. Come in line. We arrange snacks to you. After prophetic prayer, you go and have a snack. Second, when I'm praying for you, I'm going to pray in English. No translation will be there. For that, keep yourself and remember yourself. After that, you don't come and ask me what promise I said. You got my point to you. Never ask what is the promise I made, what Jesus has given to you. It's a promise from Jesus. One thing I learned when I pray, I will not listen what I'm praying. I just leave it in the hand of the Jesus and in the hand of the Holy Spirit. Because every word is a personal for you from God. You and God, and the word must be you and God. I will not interfere in any words of God, because that is personal. I know what is the meaning of the prophetic word in the life of us. Hallelujah! 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 Keep this two things. Sunday again we are going to meet here on 6 p.m. Hallelujah! Shall we pray? And shall we sing one song and we are going to pray?